హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ కొన్న. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనే దానికోసమే ఈ వ్లాగ్. ఈ న్యూ ఇయర్ వెరీ సింపుల్గా ఇంట్లోనే టైం స్పెండ్ చేసాము. అందులోనూ మా డాడీ కూడా యాడ్ అయ్యారు. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా ముగ్గుతో స్టార్ట్ అయింది. తొందరగానే వేసేసాం ముగ్గు. మా వారు ఎవ్రీ ఇయర్ నాకు ముగ్గు వేయడంలో హెల్ప్ చేస్తారు. నేమ్స్ అంతా తనే రాస్తారు. ఎవ్రీ ఇయర్ ఒక 2-3 డేస్ ముందే నేను ముగ్గు డిసైడ్ అయిపోతా వేయడానికి. ఒకసారి పేపర్ మీద కూడా వేసి చూసుకుంటా. బట్ ఈసారి అయితే అస్సలు ఏమీ చేయలేదు. ఫోన్ ఆన్ చేసి ముందుగా ఏదొస్తే అది వేసేసాను. తొందరగా అయిపోవాలని చాలా చిన్న ముగ్గు వేశాను. మళ్ళీ మా వారు వెళ్ళిపోతే మళ్ళీ నేను ఒక్కరిదాన్నే ఉండాలని చెప్పేసి చిన్న ముగ్గు వేసేసాను. ఇంక ఇది మార్నింగ్. మా రాముడికి ఏంటంటే ముగ్గులు వేసేటప్పుడు చూడడం అది ఇష్టం అనమాట. కానీ మేము ముగ్గు స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళు పడుకుని పోయారు. పొద్దున్న లేచిన వెంటనే వచ్చి చూస్తున్నాడు అనమాట, ఏమేమి వేసాను, ఇంకా ఎదురింటి వాళ్ళు ఏం వేస్తున్నారని రోడ్డు మీదకి వెళ్ళి చూస్తున్నాడు. ఇంకా బయట వేయలేదని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా తర్వాత ఫోన్లు చేయించి విషెస్ చెప్పిస్తున్నాను అనమాట. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి, తర్వాత వాళ్ళ అత్తకి, అందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కూడా విష్ చేస్తున్నాను అనమాట. అలా ఒక్కొక్కరికి ఫోన్లు చేయించేసి మాట్లాడిస్తున్నాను. ఇంకా ఫోన్ కాల్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి టిఫిన్లు అవి పెట్టేసి వీళ్ళని రెడీ చేసి నేను పూజ చేసేసుకున్నాను. గుడికి అయితే వెళ్ళలేదు. న్యూ ఇయర్ రోజు అయితే గుడికి వెళ్ళే అలవాటు ఏమీ లేదు. ఇంట్లోనే పూజ చేసుకుంటా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళని రెడీ చేసి కేక్ కట్ చేసాము. మేమైతే నైట్ కేక్ కట్ చేయము. ఎందుకంటే వీళ్ళు తొందరగా పడుకుని పోతారు. ఇంకా వాళ్ళని లేపి కట్ చేయించడం ఎందుకు, ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి వాళ్ళని ఇంకా లేపము. మార్నింగే ఎప్పుడు వీలైతే అప్పుడు కట్ చేయిస్తాము వాళ్ళ చేత. కేక్ కటింగ్, ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ వంట స్టార్ట్ చేస్తాను. బయట నుండి కేక్ తీసుకొచ్చారు కానీ అది కాకుండా నేను ఇంట్లో మళ్ళీ చేస్తున్నాను. ఇంకా స్పెషల్ అంటే బిర్యానీ ఉండాల్సిందే కదా. సో ఆ రోజు కూడా బిర్యానీ చేశాను, మటన్ బిర్యానీ. మా వారైతే అన్ని రోజులు తింటారు. నేను అత్తయ్య కొన్ని రోజులు తినం కదా వారంలో. సో ఆ రోజు అయితే మేము తింటాము. అందుకనే ఇంకా నాన్ వెజ్ అయితే ఉంది ఇంట్లో. మంచిగా భోంచేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు కేక్ స్టార్ట్ చేశాను. నార్మల్ ప్లెయిన్ కేక్ ఒకటి, అలాగే చాక్లెట్ కేక్ ఒకటి చేశాను. మా రాముడికి చాక్లెట్ కేక్ అంటే ఇష్టము, వాడు నార్మల్ కేక్ తినడు. అందుకని వాడి కోసమేమో మళ్ళీ చాక్లెట్ కేక్ కూడా చేశాను. మా అమ్మ ఎప్పటి నుండో అడుగుతుంది కేక్ చేయమని. నాకు అవ్వట్లేదని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి అలాగా చేయట్లేదు. ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను కూడా. అందుకని ఇంకెలాగా మా డాడీ వచ్చారు కదా అని చెప్పేసి పట్టుకెళ్తారు కదా అని అప్పటికప్పుడు చేశాను. అలాగే ఇంకా మాకు కూడా ఈవినింగ్ చేశాను అనమాట. మా పిల్లలు ఈ లోపల మా వారు తీసుకెళ్లారు బయటికి. ఇంకా నన్ను కూడా రమ్మంటే నేను ఇంకా ఇదంతా సగంలో ఉంది కదా, నాకు రావడానికి అవ్వదంటే మా వారు తీసుకొని వెళ్ళారనమాట పిల్లల్ని, వాళ్ళని కాసేపు ఆడడానికి అని చెప్పి. కేక్లో వెనిలా ఎసెన్స్ వేస్తారు కదా, నాకు వెనిలా ఎసెన్స్ అంతగా నచ్చదు, కేక్లో అంతగా నచ్చదు. సో అందుకని నేను ఇక్కడ యాలకుల పౌడర్ యాడ్ చేశాను, గుడ్డు స్మెల్ రాకుండా ఉండడానికి. నా దగ్గర అల్యూమినియం కేక్ ట్రేస్ ఉన్నాయి, షేప్స్ కూడా ఉన్నాయి, హార్ట్ షేపు, స్క్వేర్, రౌండ్ ఉన్నాయి. బట్ ఈసారి నేను ఏంటంటే స్టీల్ ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి ఒక బాక్స్ చూసుకొని ఆ బాక్స్లో పెట్టాను. ఎలా వస్తుంది అనుకున్నాను కానీ మాడకుండా బాగానే వచ్చింది. కాకపోతే ఏంటంటే స్టీల్లో పెట్టేటప్పుడు మనం మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచాలి. కొంచెం అల్యూమినియం కంటే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. స్టీల్ బాక్స్ వాడాలనుకుంటే నేను ఫస్ట్ కేక్ చేసినప్పుడు మొత్తం సిమ్లోనే ఉంచేసాను, అదైతే మాడకుండా వచ్చింది. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను అనమాట ఎక్కువసేపు. సో ఎడ్జెస్లో కొంచెం మాడిపోలేదు కానీ కొంచెం హార్డ్ అయినట్టు అనిపించింది. సో స్టీల్ పెట్టాలి అనుకుంటే ఒక 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచి ఇంకా తర్వాత అంతా ఇంకా సిమ్లో ఉంచేస్తే బెటరు, అప్పుడే మాడకుండా ఉంటుంది.
ప్లెయిన్ కేక్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక బ్యాటర్ రెడీ చేస్తున్నాను. సేమ్ బ్యాటరే ఎక్స్ట్రాగా మనం కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసుకుంటాము అంతే. మా రాముడికి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. అన్నీ చాక్లెట్ ఫ్లేవరే కావాలంటాడు. కేక్ అయినా ఐస్ క్రీమ్ అయినా ఇంకా చాక్లెట్స్ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోయారు, కానీ లేదంటే నేను చేసినంతసేపు ఇంకా వంటగదిలోనే ఉంటాడు. అది కలిపినంతసేపు, ఉడికినంతసేపు ఎంతసేపు అయింది, ఎంత టైం పడుతుంది ఒకసారి చూపించు అని చెప్పేసి ఇంకా నాతో పాటు వంటగదిలోనే ఉంటాడు. న్యూ ఇయర్ రోజు అయితే ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు. మా రాముకి సెలవులే ఒక 12 days అనమాట, వింటర్ బ్రేక్. అలా ఏదో చోటికి తీసుకెళ్తూనే ఉన్నాము, బీచ్ కానీ పార్క్ అని. అయినా సరే వాడు ఈరోజు కూడా అల్లరి చేశాడు బయటికి వెళ్దామని చెప్పేసి. ఇంకా నాకు రావడానికి అవ్వదు, నాకు ఇంట్లో పని ఉంది అని చెప్పేసి నేను వెళ్ళలేదు. మా వారైతే తీసుకొని వెళ్ళారు, అలా పార్క్కి తీసుకెళ్ళి వస్తానని చెప్పేసి. ఇంకా హాలిడేస్లో బయటికి వెళ్ళే లిస్ట్లో సిఎంఆర్ సెంట్రల్ ఒకటి ఉండిపోయింది. అది ఇంకా హాలిడే ఉంది కదా ఒకరోజు, అప్పుడు తీసుకెళ్తాను అనగానే ఊరుకున్నాడు. సో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మరి నెక్స్ట్ డే తీసుకెళ్ళాం కూడా, ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఇంకా ఆ తర్వాత నుండి స్కూల్ అనమాట. హాలిడేస్ ఉన్నాయంటే లిస్ట్ రెడీ చేసుకుంటాడనమాట. పార్క్ అని, బీచ్ కని, తర్వాత అమ్మమ్మ ఇంటికని, ఇలా ఓ పెద్ద లిస్ట్ చెప్తాడు. అందులో మెయిన్ ఇంపార్టెంట్గా సిఎంఆర్ సెంటర్లో గేమింగ్ జోను, అది మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇంకా పెద్దోడితో పాటు ఇప్పుడు చిన్నోడు కూడా యాడ్ అయ్యాడు. మా రాముడికి ఎంత భయమో ఇది ఎక్కడానికి, అయినా సరే ఈసారి బాగానే ట్రై చేస్తున్నాడు. మా చిట్టి బుడంకాయ చూడండి, ఒక్కడే వచ్చేస్తున్నాడు పెద్ద పుడింగిలా ఎక్కేయడానికి. వీడు ఏదైనా ట్రై చేస్తాడు, ఎలోన్గా ట్రై చేయాలనుకుంటాడు. ఇక్కడ ఫుల్గా ఆడి వచ్చిన తర్వాత కేక్ రెడీ అయి ఉందన్నమాట. వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు కట్ చేస్తున్నాను. ఇద్దరు కూర్చున్నారు ముందున, ఆడి వచ్చారు కదా, బాగా ఆకలేస్తున్నట్టుంది, తినడానికని కూర్చున్నారు. ఇది తీసుకొస్తే చాక్లెట్ కేక్ అవ్వలేదా, చేయట్లేదా అన్నాడు. అది అవుతుందిరా బాబు, ఇంకా అందాక ఇది తినని చెప్పేసి ఇది ఇచ్చాను. చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిన తర్వాత కూడా ఇది కూడా ఒక రౌండ్ వేశారు మళ్ళీ. కేక్స్ అయితే 2 చాలా బాగా వచ్చాయి. ఇలా సింపుల్గా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.